హాయ్ అండి. వెల్కమ్ టు రవి లాలూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. ఈ రవ్వ లడ్డుని మనం రోజు చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇక్కడ నేను చూపించే విధంగా చేసుకున్నారంటే రవ్వ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా చాలా అయితే బాగుంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టుగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సాఫ్ట్గా టేస్టీగా రవ్వ లడ్డును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి అయితే మనము అన్నీ కూడా ఒకే కప్పుతోటి మనము మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్పుతోటి అయితే 2 కప్పుల ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వ అంటే మనము సన్న రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ అంటూ ఉంటాము. ఆ బొంబాయి రవ్వని ఇక్కడ నేను 2 కప్పుల వరకు ఈ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనమైతే ఇక్కడ నేను ఏ కప్పునైతే యూజ్ చేస్తున్నానో అదే కప్పుతోటి అన్నీ కూడా నేను మెజర్మెంట్స్ అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా 2 కప్పుల ఉప్మా రవ్వని ఈ విధంగా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత అదే కప్పుతోటి మనము ఇక్కడ 2 కప్పుల ఉప్మా రవ్వని తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల పాలను కూడా మనము ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఈ విధంగా పాలను కూడా తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈక్వల్ క్వాంటిటీలో మనము ఉప్మా రవ్వ అదేవిధంగా పాలు కూడా 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని ఈ విధంగా 2 కప్పుల పాలను కూడా ఇందులోకి వేసుకొని మొత్తం ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ పాటు మనము దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ విధంగా 2 కప్పుల ఉప్మా రవ్వకి 2 కప్పుల పాలు పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మీరు దీని మీద మూత పెట్టేసుకొని 15 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. కొంచెం మనకి రవ్వ అనేది సాఫ్ట్గా అవుతుంది, అందుకోసం అనేసి ఒక 15 మినిట్స్ పాటు దీన్ని పక్కనైతే పెట్టుకోండి. ఈ విధంగా మనకి ఈ 15 to 20 మినిట్స్ లోపు అయితే ఇక్కడ మనము ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వ పాలను తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ని కూడా తీసుకోవాలి. మనకి 2 కప్పుల ఉప్మా రవ్వకి 1 కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనము దీంట్లోకి ఒక 5 నుంచి 6 వరకు ఇలాచీని కూడా వేసేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంతలోపు మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి కాబట్టి జీడిపప్పు, బాదం పప్పు, అదేవిధంగా ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా నేను ఒక బౌల్లోకి వేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 15 to 20 మినిట్స్ తర్వాత చూడండి, మనకి రవ్వ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఇందులో వేసిన పాలు కూడా కొంచెం ఇంకిపోయి మనకి రవ్వ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి ఒక 4 to 5 స్పూన్స్ వరకు మనము నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ నెయ్యి అయితే మనకి పర్ఫెక్ట్గా అంతవరకు లాస్ట్ వరకు కూడా మనకి సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేను 4 to 5 కప్స్ వరకు 5 స్పూన్స్ వరకు అయితే ఇక్కడ నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. ఆ నెయ్యిలోకి మనము ముందుగా తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. మనకి ఏ స్వీట్ రెసిపీస్ చేసినా సరే దాంట్లోకి కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ అనేది యూజ్ చేస్తాం కదండి. ఎందుకంటే మనము ఏ స్వీట్ అనేది తినేటప్పుడు కొంచెం నోటికి పలుకులుగా తగులుతుంటే టేస్ట్ అనేది డ్రై ఫ్రూట్స్ టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి అదే నెయ్యిలోకి మనం ముందుగా అయితే నానబెట్టుకున్నాం కదండి రవ్వ, పాలు, ఆ మొత్తం కూడా ఇందులోకి వేసేసుకొని ఇక్కడ లో ఫ్లేమ్ పెట్టేసుకొని మీరు ఈ విధంగా స్టవ్ దగ్గరే ఉండేసి కలుపుకుంటూ మీరు ఈ విధంగా అయితే దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం మనకి ఇది టైం అయితే ఎక్కువగానే పడుతుంది ఈ స్వీట్ చేసుకోవడానికి మనకి, ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మీరు ఇది కొంచెం లేట్ అవుతుంది. అయినా సరే మీరు ఎంతగా విసుక్కోకుండా మీరు ఇక్కడ స్టవ్ దగ్గరే ఉండేసుకొని మొత్తం కూడా ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మీరు దీన్ని అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది. ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనకి ఇది కొంచెం మనం రవ్వ వేసాం కదా, రవ్వ అయితే మనకి పొలుకులుగా ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా అయితే వస్తుంది. అప్పటి వరకు మీరు స్టవ్ దగ్గరే ఉండి చూసారు కదా, ఈ విధంగా మీరు
లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మీరైతే ఇక్కడ దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది. చూసారు కదండి మనకి కొంచెం గోల్డెన్ కలర్‌లోకి కూడా రవ్వ అనేది చేంజ్ అవుతుంది. మనకి కొంచెం పొడి పొడిగా కూడా వస్తుంది రవ్వ అనేది. అప్పటి వరకు మీరు ఈ విధంగా వచ్చేంత వరకు మీరు ఈ రవ్వని మనము ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనకి ఈ విధంగా వచ్చేంత వరకు మనము స్టవ్ దగ్గరే ఉండేసి ఈ విధంగా కలుపుకుంటూ మనకి పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం టైం పడుతుంది అంతేకాని స్వీట్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది రవ్వ లడ్డు అనేది. చూసారు కదా ఈ విధంగా మనకి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి. కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా షుగర్ని అయితే పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ పౌడర్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా షుగర్ పౌడర్ని కూడా వేసేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా మీరు మొత్తం అయితే ఇంకా చేయితోటి అయితే పెట్టేసుకొని మీరు స్పూన్ తీసేసి ఈ విధంగా మొత్తం అయితే అంతా కూడా మనకి రవ్వ, షుగర్ పౌడరు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మీరు మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనము రవ్వలోకి ఈ షుగర్ పౌడర్ మొత్తం కూడా కలిసిపోయేటట్టుగా మీరు ఈ విధంగా కలిపేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనము రవ్వలోకి కొంచెం స్వీట్నెస్ తగలాలంటే మనం మొత్తం మిక్స్ అయితేనే కదా స్వీట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనము లడ్డూలాగా అయితే వీటిని చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మనకి ఎన్నైతే వీలుగా ఉంటాయి అనుకుంటామో అంత మనకి సైజుని బట్టి మీరు ఈ విధంగా అయితే అన్నీ కూడా ఒకసారి మొత్తం కూడా చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి. ఇవి మనకి దాదాపు ఒక 10 days వరకు అయితే నిల్వ ఉంటాయి. చూసారు కదా ఈ విధంగా అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు మీరు ఈ విధంగా అయితే చేసి పెట్టండి. మంచిగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయని ఇట్లా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టుగా ఉంటాయి. రవ్వ లడ్డు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి ఈ విధంగా అయితే ట్రై చేసి ఏ విధంగా ఉన్నాయని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి